నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాలో భారీ భూకంపం, రెక్టర్ స్కేల్పై తీవ్రత 7గా నమోదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం, చినుకు పడితే వణికే. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. కొని తెచ్చుకుంటున్న రోగాలు, మినరల్ వాటర్ పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. రేపటి నుండి ధనుర్మాసం, సుప్రభాత సేవ రద్దు. జమిలి ఎన్నికలకు పవన్ కళ్యాణ్ స్కెచ్, జనసేనను వదులుకోలేని స్థితిలో టీడీపీ. అమెరికాలో భూకంపం సంభవించింది. ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భూమి కంపించింది. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. రిక్టర్ స్కేల్పై 7గా నమోదైంది. కాలిఫోర్నియా ఉత్తర తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిందని అమెరికా భూ సర్వేక్షణ విభాగం తెలిపింది. దీంతో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. భూకంపం ప్రభావంతో అమెరికాలోని పెట్రోలియా, స్కాటియా, కాబ్ వంటి ప్రాంతాల్లో భూమి భారీగా కంపించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కాలిఫోర్నియా తీరంలో తక్కువ జనాభా కలిగిన ఫెర్నిడేల్ పట్టణానికి పశ్చిమాన 39 మైళ్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సుమారు 1400 మంది జనాభా ఉన్న ఫెర్నిడేల్ పట్టణంలో భూకంపం సంభవించడంతో చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముంపు ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి సమయం అవసరమని అధికారులు చెప్పినప్పటికీ పెద్దగా నష్టం జరిగినట్లు ఇప్పటివరకైతే సమాచారం లేదు. కానీ పలు దుకాణాల్లో పైన ఉండే వస్తువులు భూకంపం కారణంగా కింద పడిపోయాయి. ఇది దుకాణదారులకు నష్టం కలిగించింది. పరిస్థితులు కాస్త శాంతించిన అనంతరం ఫెర్నిడేల్ స్థానికులు, వ్యాపార యజమానులు విరిగిన క్రోకరీలు, వస్తువులను శుభ్రపరుస్తూ కనిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. తిరుపతి బైరాగపట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్ను మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి హాస్టళ్లను గురుకుల పాఠశాలలో ఇన్విజిలేటర్లతో పాటు సీసీ కెమెరాలు అమర్చనున్నామని అన్నారు. ముఖ్యంగా హాస్టల్లో ప్రతి గదిని, బాత్రూమ్ను తిరుపతి పర్యటనలో భాగంగా మంత్రి సవిత పరిశీలించారు. మహిళలను గుర్తించింది. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి. మహిళా సాధికారత అనేది అన్న నందమూరి తారక రామారావు గారే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి. మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు కూడా అన్ని భాగాలు, అంటే ఇంట్లో ఆస్తిలో కూడా భాగం కల్పించింది కూడా తన ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు బడుగు వర్గాల పిల్లలు, ఒక పక్క రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రైతాంగం కావచ్చు, పిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ బడుగు వర్గాల పిల్లలు కూడా అందరూ చదువుకోవాలని అప్పట్లోనే ఈ సొసైటీస్, ఈ బీసీ రెసిడెన్షియల్స్, ఎస్సీ రెసిడెన్షియల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్స్ అన్ని మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారే. ఇప్పుడు ఈ నిర్మాణాలన్నీ అప్పటి నుంచి మొదలు పెట్టింది, కొత్తగా మొదలు పెట్టింది. అదే తిరుమల శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి టీటీడీ శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి టీటీడీ శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం మానవాయితీ. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. భక్తుల కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగానే తరలివచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారిని 72,692 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 30,645 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు నాన్ స్టాప్గా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ నెల 7న అల్పపీడనం ఏర్పడగా ఈ రోజు లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 17న మరో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వరుస అల్పపీడనాల కారణంగా కొన్ని జిల్లాల్లో నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పడే అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. బలపడిన తర్వాత తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. 3 రోజుల వ్యవధిలో 2 అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఏపీలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వరుస అల్పపీడనాలతో భయాందోళనలో ఉన్నారు రైతులు. ఇప్పటికే పంట చేతికొచ్చింది. ఈ అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోతామని భయంలో ఉన్నారు రైతులు. వర్షాలు కురిస్తే పంట మునిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు. ఈ వరుస అల్పపీడనాలు ఏర్పడేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం, థాయిలాండ్ పరిసరాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండడమే కారణం అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రోజు లేదా రేపు ఏర్పడే అల్పపీడనం తీరానికి దగ్గరగా వస్తే చలి తీవ్రత కొంత తగ్గుతుందని చెబుతున్నారు అధికారులు. మరోవైపు చలిపులి చంపేస్తోంది. వారం రోజుల నుంచి సాధారణం కంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. శుద్ధ జలం పేరిట కొందరు జోరుగా నీళ్ల వ్యాపారంతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శుద్ధ నీటి వినియోగం ప్రజలకు నిత్యావసరమైంది. ఎక్కువ మంది నేడు మినరల్ వాటర్నే తాగుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు వ్యాపారులు మినరల్ పేరుతో జనరల్ నీటిలో రసాయనాలు కలిపి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. తొలుత పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాలి. అనంతరం ప్లాంట్లో నీటిని మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ నిపుణులు పరిశీలించాక అక్కడి నీరు శుద్ధ జలమే అని వారు ధృవీకరించాలి. ఆ తర్వాతే ప్రజలకు సరఫరా చేయడానికి వారికి అనుమతి ఇస్తారు. మరోవైపు ప్లాంట్ నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. pH స్థాయి 10కి తగ్గకుండా చూడాలి. ప్రతిరోజు నీటిని సరఫరా చేసిన క్యాన్లను పొటాషియం పర్మాంగనేట్తో శుభ్రం చేయాలి. నీటిలో లవణ ఖనిజాలు వంటి మినరల్స్ ఎంత శాతం ఉన్నాయో చూసుకున్నాకే ఆ నీటిని విక్రయించాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి ఏమీ పట్టకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పర్మిషన్ కోసం కనీసం 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను యథేచ్ఛగా నడుపుతున్నారు. తక్కువ ఖర్చుతో 4-5 లక్షలతో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. లంచాలకు అలవాటు పడిన అధికారులు తమ చేతిలో పెట్టుకుని ఎవరు వస్తారనే ధీమాతో ఎలాంటి పర్మిషన్ లేకుండా వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కొంతమంది వాటర్ ప్లాంట్ నిర్వాహకులు నేరుగా నీటిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ కేంద్రాల్లో నీటిని శుభ్రపరచకుండానే సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల శుద్ధి చేయని నీటి క్యాన్లోనే నీళ్లను నింపుతూ ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. 2-3 దశల్లో కడగాల్సిన నీటి డబ్బాలను కడగకుండానే ఆటో ట్రాలీలో ఉంచి వాటర్ నింపుతున్నారని తెలుస్తోంది. వాటిని హోటల్లో గృహ సముదాయాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ నీటిని వాడేలోపు మరో రోజు నిల్వ ఉండటంతో నీటిలో సూక్ష్మజీవులు ఉత్పన్నమై తాగిన వారికి ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇప్పటికే వైద్య నిపుణులు మినరల్ వాటర్ తాగడంతో మోకాళ్ల నొప్పులు వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంత మోతాదులో రసాయనాలు కలపాలో తెలియకపోవడంతో వారు చేసే తప్పిదాల వల్ల ప్రజలకు గొంతు, కీళ్ల నొప్పులు, శరీరం తేమ లేకపోవడం, జీర్ణ వ్యవస్థలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ ప్లాంట్ల ద్వారా నాణ్యమైన నీరు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా అధికారుల నిఘా శూన్యంగా ఉంది. అనుమతి లేని వాటర్ ప్లాంట్లను అరికట్టడంలో అధికారుల నిఘా శూన్యంగా కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు మినరల్ వాటర్ తాగడం వల్ల అనేక జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. డబ్బే ప్రధాన లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులను కట్టడి చేయాలని, నీటి శుద్ధి ప్రక్రియ చేయకుండా నిర్వహిస్తున్న ప్లాంట్లను తనిఖీ చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాణ్యతా ప్రమాణాలను అతిక్రమించి నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
15 రూపాయలకు 7 రూపాయలకు 5 రూపాయలకు 20 లీటర్ల వాటర్, మినరల్ వాటర్ అనే పేరుతో వీళ్ళు విడిగా కూడా అనేక కూడలిలో కూడా వీళ్ళు అమ్ముతున్నారు. అది కేవలం బోరు నీరు మాత్రమే. ఆ నీరు త్రాగడం వల్ల, ఆ కలుషిత నీరు తాగడం వల్ల అనేక మంది ప్రజలు అనారోగ్యానికి దారితీస్తున్నాయి. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి వాళ్ళ యొక్క ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ప్రజలకు నీళ్లు తాగిన దాని తర్వాతనే ఏదైనా కూడా శ్వాస ఎంత ముఖ్యమో నీళ్లు అంత ముఖ్యం. సో నీటిపైన మనం దానికి కొంచెం శ్రద్ధ చూపాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని, మున్సిపల్ అథారిటీస్ని అండ్ ఈవెన్ ప్రజలు కూడా దానికి తగిన విధంగా ప్రోత్సాహాన్ని అందించాలి. ఒక ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి దానికి తగిన రీతిలో వీళ్ళు ప్రోత్సాహాన్ని అందించారంటే సమన్వయంతో ప్రజలు అటు ప్రభుత్వము సమన్వయంతో ఇట్లాంటి కార్యక్రమాలకు ముందడుగు వేశామంటే మనందరికీ ఉపయోగం, ప్రతి వాళ్ళు దానిపైన ఆనందించదగ్గ విషయం అవుతుంది అనేది నా అభిప్రాయం. ఇది ఏ మాసం అనగానే డిసెంబర్ మాసం అంటాం, కానీ పండితుల లెక్కలు వేరే ఉంటాయి. వాటి ప్రకారం సోమవారం ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది జనవరి 15 వరకు ఉంటుంది. దీన్ని ఇలా పిలవడానికి ప్రధాన కారణం సోమవారం నాడు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయనంలో చివరి నెల అయిన ధనుర్మాసంలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం కాగానే త్వరగా చీకటి పడుతుంది. అలాగే తెల్లవారుజామున త్వరగా వెలుగు రాదు. తిరిగి జనవరి 15న సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు. అందువల్ల ధనుర్మాసం అయిపోవడమే కాదు, దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలవుతుంది. అంటే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంపై ఎండ ఎక్కువగా పడుతోంది. దాంతో పగలు పెరుగుతూ చీకటి తగ్గుతూ ఉంటుంది. ధనుర్మాసం పవిత్రమైందని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించడం అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుందంటున్నారు. విష్ణుమూర్తి అంటే త్రిమూర్తులలో ఒకరు. విశ్వ సృష్టికారకుడుగా, విశ్వపాలకుడుగా స్వామిని కీర్తిస్తారు. అందువల్ల ఈ నెలలో విష్ణుమూర్తిని ఇంట్లో కానీ లేదా ఆలయానికి వెళ్ళి కానీ పూజించమని పండితులు సూచిస్తున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దవుతాయని చెప్పింది. దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారం భక్తులు క్యూ లైన్ దగ్గరకు రావాల్సి ఉంటుందని వివరించింది. వృద్ధులు, దివ్యాంగులు, పసికందులు, ఎన్ఆర్ఐలు, రక్షణ శాఖ నిపుణులు వంటి వారికి ఇచ్చే ప్రత్యేక దర్శనాలను జనవరి 10 నుంచి 19 వరకు రద్దు చేసింది టీటీడీ. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా ఉండవు. అంతేకాదు, మాజీ నేతలు, మాజీ ఉద్యోగులు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి అనుమతించరు. వీరిని జనవరి 11 నుంచి 19 వరకు అనుమతిస్తారు. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు శ్రీవారాలయంలో సుప్రభాత సేవకు బదులుగా ఈ యొక్క ధనుర్మాస పాసురాలతోటి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాస పాసురాలతోటి విశేష కైంకర్యాలు, తోమాల సేవ, ధనుర్మాసం సందర్భంగా శ్రీవల్లిపుత్తూరు నుంచి రాబడిన చిలకను కూడా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు స్వామివారికి దేవస్థానం వారు తయారు చేసిన రత్నాల చిలక కూడా ప్రతిరోజు మూలమూర్తికి అలంకరించబడి ఉంటాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం ధనుర్మాస విశేష తోమాల సేవ పూర్తి అయిన తర్వాత బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహిస్తారు. తర్వాత ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి విశేష ప్రసాదాలుగా పొంగలి, సీర, బెల్లం దోశ, సుండలు మొదలైన ప్రసాదాలు కూడా విశేష ప్రసాదాలుగా ధనుర్మాస కైంకర్యాల్లో నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత యథావిధిగా సుప్రభాత సేవతోటి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి బదులుగా కృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి వారికే ఈ ధనుర్మాసం సందర్భంగా జనవరి 14 వరకు ఏకాంత సేవ శ్రీ కృష్ణస్వామి వారికి నిర్వహించబడతాయి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఏపీ మినిస్టర్ సవిత, తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, సినీ ప్రొడ్యూసర్ అశ్విని దత్, విప్ బొమ్మిడి నారాయణ నాయకర్, ఒరిస్సా హైకోర్టు సీజే చక్రధరి శరణ్ సింగ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం ఆలయం వెలుపల వీరు మీడియాతో మాట్లాడారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అదేవిధంగా భక్తాదులతో కూడా కలిసాం. భక్తాదులు ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మాకు చాలా బాగుంది. ఈ గత 5 నెలలుగా మంచి
నాణ్యతమైన లడ్డు, పవిత్రంగా నాణ్యతమైన లడ్డు, అదేవిధంగా సౌకర్యాలు కావచ్చు, ఇక్కడ వసతులు, ఇక్కడ ఉచిత భోజనం కూడా చాలా బాగుంది అని కూడా భక్తాదులు కూడా తెలియజేశారు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దయవల్ల మన స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు పౌర్ణమి, దత్త పౌర్ణమి రోజు తెలుగు ప్రజల ఇలవేల్పైన శ్రీ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో కలిసి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. ఆలయాధికారులు చాలా గొప్పగా దర్శనం చేయించడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నాం. అందరూ రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు అందరు చూస్తూ ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితం హాస్టల్ విద్యార్థులకు, గురుకుల విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యంగా లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత నిన్న ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగింది. ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ గురుకుల బాట పట్టినారు. చాలా సంతోషం. వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మా నాయకులు కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉండాలి. ప్రజా పోరాటం చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల గొంతుకై ఈరోజు పాలకపక్షాన్ని ప్రశ్నించే ఒక గొంతుకైన కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉంచమని చెప్పి స్వామివారిని ప్రార్థించడం జరిగింది. థ్యాంక్ యూ. వడ్డెర కులస్తుల సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికల అనంతరం మాట నిలబెట్టుకోవడం పట్ల వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవర్ల మురళి హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలంలోని వడ్డెర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వడ్డెర్ల సంక్షేమానికి పెద్దపీట వేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలని, ఫలాల్ని ప్రజలకి, కులస్తులకి ఏ విధంగా చేరువ చేయాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర కార్యవర్గం సమావేశం, నూతన కమిటీ, బీసీల చర్చ, దాని భాగంగానే ఈరోజు అందరూ అభిప్రాయంతో మరి ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా గుంజి మదన్ మోహన్ గారిని తిరుపతి జిల్లా అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా దేవల్ల రమణ గారిని, గౌరవ అధ్యక్షునిగా మరి బత్తల ఆదినారాయణ గారిని, ఉపాధ్యక్షులుగా నాగరాజు గారిని, శాతం వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకందరూ కూడా మనకు వస్తున్న వనరులు కానీ, బీసీ దీని మీద కానీ మన కులస్తులు సహచరులు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని నన్ను తెలియపరిచాడు. ఆ విధంగా నేను మా కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వాళ్ళకి ఏవేవి ఉన్నాయి గవర్నమెంట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తానని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఉద్యోగస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తామని రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ రవికుమార్, కార్యదర్శి కాజా రాజ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులుగా రవికుమార్, కాజా రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఉద్యోగస్తులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మీడియాతో మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి బాధ్యతను అప్పగించడం పట్ల తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ట్రెజరీ శాఖలో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ 2 విభాగాలుగా ఉన్న శాఖ మాది. దీంట్లో రకరకాల క్యాడర్స్లో రకరకాల సమస్యలు దాదాపు గత 2 సంవత్సరాలుగా పదోన్నతులకి నోచుకోక రకరకాల సమస్యలతో ఫైలు వెనక్కి ముందుకు తిరుగుతున్న నేపథ్యంలో, అలాగే ప్రమోషన్తో పాటు 2019లో పదోన్నతి పొందిన వ్యక్తులకి ఈ రోజుకి కూడా రెగ్యులరైజేషన్, ప్రొఫెషన్ డిక్లరేషన్ కాకుండా వారు అలాగే కంటిన్యూ అవుతున్నారు. వీటితో పాటు మరి ఇంకా ఉద్యోగస్తులకి ప్రతి కేటర్లో రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మొత్తం శాఖ మొత్తాన్ని 2 ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ని కలిపి
ఒకే గూటికి పట్టుకొచ్చి క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి రాష్ట్ర క్యాడర్ ఉద్యోగస్తుల వరకు అందరినీ ఒకే సంఘం మీద ఒకే బ్యానర్ మీద ఏర్పాటు చేసి మేమంతా సమిష్టిగా, ఎందుకంటే వీఆర్ ఎక్స్చేకర్ గవర్నమెంట్ యొక్క మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కీలకంగా పనిచేస్తుంటాము. ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం రేణిగుంట తిరుపతి మండలాల కార్యకర్తలతో జనరల్ బాడీ సమావేశం కె ఈశ్వరమ్మ అధ్యక్షతన రేణిగుంట గంగమ్మ గుడి వద్ద ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దినారి ప్రభాకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గిరిజన తెగలో ఎరుకల కులస్తులైన చేతి వృత్తి బుట్టల అల్లకం, బాతుల పెంపకం, ఉప్పు పప్పు దినుసుల వ్యాపారం, సోది చెప్పడం వృత్తులు అంతరించిపోతున్నాయని, ప్రభుత్వం ఈ వృత్తిదారులకు బ్యాంకులో సబ్సిడీ నిధులు ఇచ్చి ఆర్థికంగా ఎదుగుదలకు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలో ఎరుకల కులస్తులు కాని వారు అనేక మంది సర్టిఫికెట్లు పొంది ఎరుకల కులస్తులుగా చలామణి అవుతున్నారని, వారందరినీ ప్రతి మండల కేంద్రంలో వీఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్ సమగ్రంగా విచారించి కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని, పొరపాటుగా ఎరుకలేతరులకు ఎరుకల కులం సర్టిఫికెట్లు ఇస్తే మాత్రం ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం, ఏపీ గిరిజన సంఘం కలిసి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుందని తెలియజేశారు. తిరుపతి గోవిందరాజస్వామి గుడి వెనుక వైపు ఉన్న హుజూర్ బిల్డింగ్ నిర్మించి నేటికి 100 వసంతాలను పూర్తి చేసుకుంది. తిరుపతి అనగానే ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాదు, మరెన్నో చారిత్రక కట్టడాలకు ప్రతీక. అటువంటి చారిత్రక కట్టడాల్లో ఒక కట్టడమే తిరుపతి గోవిందరాజస్వామి గుడి వెనుక వైపు ఉన్న హుజూర్ భవనం. ఈ పాత హుజూర్ భవనానికి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో ఈ భవనం ఒక వెలుగు వెలిగిందని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. ఈ భవనాన్ని 1914 డిసెంబర్ 7వ తారీఖున అప్పటి హాజీ రామ్జీ మఠం ప్రయాగదాస్జీ నిర్మించారు. ఆ తర్వాత 23 సంవత్సరాల పాటు మఠం కార్యాలయంగా కొనసాగింది. ఆ తర్వాత ఈ భవనం 1937 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంగా ఖ్యాతి పొందింది. ఇప్పటికీ ఈ భవనాన్ని పాత హుజూర్ ఆఫీస్గానే స్థానికులు పిలుచుకుంటూ ఉంటారు. నేటికి ఈ ప్రాంగణంలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి చారిత్రక కట్టడాలను గుర్తు చేసుకొని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కేరళ రాష్ట్రంపై బీజేపీ అనుసరిస్తున్న వివక్షపూరిత విధానాలను నిరసిస్తూ సిఐటియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కేరళ సంఘీభావ సదస్సు నిర్వహించడం జరిగిందని పిహెచ్ నరసింహారావు తెలిపారు. తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేరళపై కేంద్రం వివక్ష వీడునాడాలని సాంఘీభావ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం ఇటీవల తుఫానుకు అతలాకుతలమైందని, అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంపై వివక్ష చూపడం సమంజసం కాదని, కేరళ రాష్ట్ర రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రం మీద వాళ్ళు చూపుతున్నటువంటి వివక్ష కావచ్చు, మన మీద జరుగుతున్న దాడి కావచ్చు, వీటన్నిటిని ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈరోజు కేరళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దీన్ని ప్రశ్నించాలి, దేశవ్యాప్తంగా దీన్ని చర్చనీయాంశం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం పెట్టాము. ఈ కార్యక్రమం సిఐటియు, అదే మాదిరి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం దీనివల్ల పరిపాలనని ఆటంకపరిచే విధంగా అక్కడ గవర్నర్లు ఆటంకంగా తయారయ్యారు. ఇది మిగిలిన చోట్ల కంటే ఎందుకు ఇక్కడ అంటే వామపక్ష ప్రభుత్వాలు అనేది దేశంలో ఉండకూడదు. ఆల్టర్నేటివ్ పాలసీస్, ప్రత్యామ్నాయ విధానాలు భారతదేశంలో అమలు చేసేటువంటిది. మిగిలిన ఉద్యోగ పార్టీలు కాంగ్రెస్ విధానంలో, ఆర్థిక విధానాల్లో తేడా ఏమీ లేదు. అట్లాగే మతోన్మాద విషయాల్లో కూడా సాఫ్ట్ హిందుత్వం అనేది తెలుసు. అందుకనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈరోజు ఆ స్థాయికి పెరగడానికి అవకాశం దొరికింది. తెలుగు జాతి మరవలేని త్యాగం పొట్టి శ్రీరాములు వర్ధంతి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులైన శ్రీరాములకు మేధావులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని అంటూ ఆయన చేసిన త్యాగాన్ని ఏదో 2 మాటల్లో చెప్పేస్తే అయిపోయేది కాదు. ఒక మనిషి తన శరీరం నిలువునా కుళ్ళిపోతున్నా, కృంగి కృషించిపోతున్నా కూడా తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా నిస్వార్థంగా మొత్తం తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడడం కోసం 1952వ సంవత్సరం డిసెంబర్ 15న తన ఆత్మ శరీరాన్ని విడిచే వరకు పోరాటం చేశారు. ఆయన మరెవరో కాదు, శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తెలుగు వారిగా మనం ఇప్పుడు పొందుతున్న గౌరవం ఆనాడు ఆయన చేసిన త్యాగం వల్ల వచ్చిందని ఇప్పటికీ తెలుగు జాతి వారందరికీ తెలియకపోవడం చాలా బాధాకరం. మన జాతి కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహనీయుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతకి ఎంతైనా ఉంది.
ఇదిలా ఉండగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని పలుచోట్ల ఆయనకు పుష్పాంజలి ఘటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో భారీ భూకంపం, రెక్టర్ స్కేల్పై తీవ్రత 7గా నమోదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం, చినుకు పడితే వణికే. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. కొని తెచ్చుకుంటున్న రోగాలు, మినరల్ వాటర్ పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. రేపటి నుండి ధనుర్మాసం, సుప్రభాత సేవ రద్దు. జమిలి ఎన్నికలకు పవన్ కళ్యాణ్ స్కెచ్, జనసేనను వదులుకోలేని స్థితిలో టీడీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.